కాక్రోచ్ జనతా పార్టీని పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మార్చే ఆలోచన మాకు లేదు అని ఆ పార్టీ ఫౌండర్ అభిజిత్ ప్రకటించారు. ఇప్పుడున్న రాజకీయ పార్టీల మీద ప్రజలకి పెద్ద నమ్మకం లేదు. రాజకీయాల మీదే ప్రజలకంత నమ్మకం లేదు. ఇప్పుడున్న రాజకీయ పార్టీల పట్ల యువతరం చాలా అసహనంగా ఉంది. ఈ సమయంలో కాక్రోచ్ జనతా పార్టీని మేము ఫుల్ టైమ్ రాజకీయ పార్టీగా మార్చాలి అనుకోవటం లేదు అని అభిజిత్ చెప్పుకొచ్చారు. అంటే ఇక రాబోయే కాలంలో కాక్రోచ్ జనతా పార్టీ ప్రజా సమస్యల మీద పోరాడే ఒక ఆర్గనైజేషన్‌గా ఉంటది తప్ప ఎన్నికల్లో పోటీ చేయదు. అంటే అభిజిత్ చెప్పిన మాట ప్రకారం అయితే అదే మరి. రేపు వాళ్ళు మాట మారిస్తే, ఆలోచన మార్చుకుంటే మనం ఏం చేయలేం గానీ, ఇప్పటికి వాళ్ళు చెప్తుందయితే అదే. అయితే సరే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయరు. కానీ ఒక్క భారతీయ జనతా పార్టీని మాత్రమే, ఒక్క మోడీని మాత్రమే కాక్రోచులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడే చాలా మందికి అనుమానం. వీళ్ళ వెనకాల కాంగ్రెస్ ఉందా? వీళ్ళ వెనకాల కేజ్రీవాల్ ఉన్నాడా? ఇక్కడ చాలా మందికున్న అనుమానం అదే. ఈ కేవలం భారతీయ జనతా పార్టీని, మోడీని మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అంటే అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి టార్గెట్ చేస్తున్నామని చెప్తే సరే ఓకే. అది ఓకే కొంతవరకు. మరి అదే క్రమంలో రాష్ట్రాల్లో ఇప్పుడు పంజాబ్‌లో యువతరం పోరాటం చేస్తుంది పేపర్ లీకుల మీద. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉంది. సరే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీలు ఆ ఆందోళనకు మద్దతిస్తున్నారు. కానీ డే 1 నుంచి మద్దతు ఇవ్వలేదు. ఆందోళన ఉధృతం అయిన తర్వాత ఇప్పుడు కాక్రోచ్ సపోర్ట్ చేస్తున్నారు. మొదటి నుంచి లేదు. అలాగే జార్ఖండ్‌లో కాంగ్రెస్‌తో కలిసిన జేఎంఎం ప్రభుత్వం మీద అక్కడ యువతరం పోరాటం చేస్తుంది. మరి అక్కడ పేపర్ లీకుల మీద. మరి దానికి డే 1 నుంచి కాక్రోచుల సపోర్ట్ లేదు. తర్వాత ఇచ్చారు. మొదటి నుంచి లేదు. ఎందుకు? కాంగ్రెస్ విషయంలో ఒక రకంగా ఉన్నారు. ఆమ్ ఆద్మీ విషయంలో ఒక రకంగా ఉన్నారు. బీజేపీ విషయంలో మాత్రం మరో రకంగా ఉన్నారు. ఎందుకు? ఒక బీజేపీని మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అభిజిత్ మాట్లాడితే ప్రతి 10 మాటల్లో ఒక 5 మాటలు బీజేపీని, మోడీని వ్యతిరేకించేటట్టే ఉంటాయి. ఎందుకు అంత పర్సనల్‌గా బీజేపీని, మోడీని టార్గెట్ చేస్తున్నారు? ప్రజా సమస్యల మీద మాట్లాడటం వేరు. మాట్లాడొచ్చు. పోరాటం చేయొచ్చు. బలంగా పోరాటం చేయొచ్చు. నో డౌట్ ఎట్ ఆల్. ఎంత పోరాటం చేస్తే ప్రజలు అంత మద్దతొస్తది. హ్మ్. ఎందుకు అది ఓకే. కానీ ఒక పార్టీని, ఒక నాయకుడిని మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అంటే దీని వెనకాల ఏదో వ్యూహం ఉంది. ఆ వ్యూహం ఏందంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం మేము కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నాం అని చెప్తేనేమో, బీజేపీ యూత్ కాక్రోచుల వెనకాల ర్యాలీ కారు. ఇప్పుడు బీజేపీ ఓట్ బ్యాంక్‌ని బీజేపీకి దూరం చేయాలన్నది కాక్రోచుల ప్లాన్. అలా చేయాలంటే ఇప్పటికిప్పుడు మేము రాజకీయ పార్టీగా మారుతున్నట్టు ప్రకటించకూడదు. ఇప్పుడు మేము రాజకీయ పార్టీ కాదని చెప్పుకుంటూనే యూత్‌ని గ్యాదర్ చేయాలి. ఆ యూత్ గ్యాదరింగ్‌లో అంటే యూత్ ఎక్కువగా బీజేపీ వెనకాలే ఉన్నారు ఇయాల. కాబట్టి ఆ యూత్‌ని గ్యాదర్ చేసేటప్పుడు అడ్డంకి రాకుండా ఉండాలంటే, మేము ఏదో రాజకీయ పార్టీ మాకేం రాజకీయ ఆకాంక్షలు లేవన్న విషయాన్నే చెప్పాలి. చెప్పాలి బీజేపీ వ్యతిరేకతను యూత్‌లో క్రియేట్ చేయాలి. అంటే ఇది కనపడని స్ట్రాటజీనా? అనే అనుమానాలు బలంగా ఉన్నాయి. రాజకీయ ఉద్దేశాలు లేవంటారు, బీజేపీని టార్గెట్ చేస్తారు. రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయంటే బీజేపీ యూత్ కాక్రోచుల వెనకాల ర్యాలీ కారు. ఇక రాజకీయ పార్టీ కాదు కదా! నిజంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నారు కదా! అన్నప్పుడు పోతారు. బీజేపీ యూత్ కూడా కాక్రోచుల వెనకాల పోతారు. మన ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర బీజేపీ బీజేపీకి సపోర్ట్‌గా ఉండే యువతరం కూడా ఆందోళన చేసింది. అది ప్రజా సమస్య కదా! అని పోరాటం చేసింది. వీళ్ళకి రాజకీయ ఉద్దేశాలు లేవు గదా! వీళ్ళ వెనకాల రాహుల్ గాంధీ లేడు కదా! వీళ్ళ వెనకాల కేజ్రీవాల్ లేడు కదా! అని వాళ్ళంతా గ్యాదర్ అయ్యారు. కానీ అంటే అదే రకమైన బిల్డప్ ఇస్తారు. మా వెనకాల ఎవడు లేడు. మాకసలు రాజకీయాలే తెలియవు అన్నట్టే బిల్డప్ ఇస్తారు. ఎందుకు ఇదంతా బీజేపీ మీద వ్యతిరేకత, బీజేపీ సపోర్టర్స్‌లో కూడా పెంచేదాని కోసం. అంటే ఒక ప్లాన్‌గా అయితే పోతున్నట్టుగా కనపడుతుంది మరి చూడాలి. రాబోయే కాలంలో కూడా వీళ్ళు అన్న మాట మీద నిలబడితే ఈ అనుమానాలన్నీ పక్కకు పోతాయి. రాబోయే కాలంలో కూడా వీళ్ళు ఇప్పుడు ఏ మాటలైతే చెప్తున్నారో ఆ మాట మీద నిలబడాలి. మరి రాజకీయ పార్టీగా మారమనే మాట మీద నిలబడాలి. ఇంకెవరికీ సపోర్ట్ చేయకూడదు. అందరి మీద పోరాటం చేయాలి. అన్ని రాజకీయ పార్టీల మీద గట్టిగా మాట్లాడాలి. చూడాలి. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.